ఇది పింగళి సూరన ఆవిష్కరించిన అక్షరాల ఆణిముత్యం ఓ ప్రాణముత్యం. రామాయణ మహాభారత పురాణాలను ఒకే పద్యంలో మేళవించి చెప్పిన మణిహారం ధ్వనిసారం. ప్రతి విరుపులో ఓ మెరుపును తూర్పును దాచి సరికొత్త సాహిత్య ప్రయోగంతో లాలిత్య సోయగంతో సౌహార్దిని ఆశించి ఆయన ఊపిరిపోసిన ద్వ్యర్థి కావ్యాన్ని దృశ్యకావ్యంగా అందించాలన్నది మా ప్రయత్నం. ఈ మా దృశ్య ప్రయత్నానికి ప్రామాణికం పింగళి సూరన రచన మాత్రమే. అక్కడక్కడ నాటక రూపకల్పనలో మాత్రం అన్య సాహితీవేత్తల రచనలను గ్రహిస్తూ కొంత స్వేచ్ఛను తీసుకున్నాం. ప్రయత్నం మాది, ప్రోత్సాహం మీది. మన తెలుగు సాహితికి ఇది వెలుగు దృశ్య వారధి. ఇది తూర్పు, ఇది పడమరా, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది అస్తమించని అక్షరోదయం, ఛందస్సొక చంద్రోదయం. అదే అదే రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము. వాల్మీకి రామచరితం వ్యాస మహాభారతం, వాల్మీకి రామచరితం వ్యాస మహాభారతం. కలగలిసిన పద్య గోపురము, కలగా సాగే హృద్య కావ్యము, పింగళి సూరన విరచితం మనసున నిలచో నిరతం, అమృతాక్షర దీపం భారతికి హారతి దృశ్యం. ఇదే ఇదే రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము, రాఘవ పాండవీయము. విశ్వామిత్రుడి వెంట అడుగులో అడుగు వేసి అడవికి చేరిన రాముడికి కొండా కోన ఎండా వాన అన్నీ ప్రణమిల్లాయి. రామబాణం అంటే ప్రాణమిల్లాయి. ఎందుకలా? చెడును కీడును కూకటి వేళ్లతో కూల్చేసేవాడు కోటికొక్కడు, కోటి యుగాలకొక్కడు. ఆ ఒక్కడు రాముడు. తాటకిని యాగాన్ని యాగి పెడుతున్న మారీచ సుబాకుల్ని మట్టు పెట్టాడు, గురువుకిచ్చిన ఒట్టు తీర్చాడు. దాంతో యజ్ఞజ్యోతులు యజ్ఞవేదికలో కాదు, మునీశ్వరుల కళ్ళల్లో వెలిగాయి. ఆ కాంతుల్ని ఈ పదపంక్తుల్లో ఇలా పొదిగాను విరూపాక్ష. ఆ రీతింజని సమయాన గరంగు ప్రవేశించి మెలంగా నుదృత్తి నడరు అస్రప యోధులల్ అంబకంబులల్ ఆగి తన్మహాశ్రమశోక దైన్య భరము హరించుటకు తమకు గురువృద్ధులు వసంగడు బహుళ తాపస హిత భాషితములు దీవనల్ వినయ విధేయతతోడజేకొనుచును. వెండియు నెనరు దొరలు గౌరవముల నర్పల్ గైకొల్తు క్రమమున పితృవియోగ చింత బ్రిదిలి క్రీడసలిపిరి ఎల్ల ప్రొతు సన్మానస స్థితింజాల ధార్తరాష్ట్రలీలందగిలి, ధార్తరాష్ట్రలీలందగిలి. నిజం, ఎదురులేనిది రామబాణం. అన్నంటే లక్ష్మణుడికి ప్రాణం. దశరథ మహారాజు అదృష్టవంతుడు. కౌసల్యాదేవి కూడా ఆమె కన్నపేగు ఏనాడు నోచుకున్న నోము ఫలితము. తల్లులు వేరు, తనువులు వేరు, కానీ మాట ఒకటే, బాట ఒకటే. నిజం చెప్పాలంటే ఇప్పుడు కోసల దేశానికి ఆశల జీవం వీళ్లే. అవును, అందుకే పుణ్యభూమిని ధన్యభూమిని చేసే చరిత్రను సృష్టించాలి వాళ్ళు. తప్పకుండా. అలా చూడు, ఆకాశం వారి చేతుల్లో ఉన్న మట్టికి మొక్కే గుణం ఉంటే మనిషి దేవుడవుతాడు.
అందుకే రామలక్ష్మణులు కొండ కోనకి, ఎండ వానకి, వాగు వంక, మాను మాకు, మనిషి ఋషి అన్నిటికీ అందరికీ ప్రాణప్రదమయ్యారు. అవును, మనకు మరీను. అవును, తాటకిని ఎదిరించి చంపాక రాముడంటే ఇష్టం దేవుడంత పెరిగింది. గురుదేవులు చెప్పారే తాటకిని చంపిన ఆ దృశ్యం గుర్తుందా? ఇప్పుడే కళ్ళ ముందు జరిగినంత గాఢంగా. నిజం, ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం అది. సూర్యోదయానికో పరమార్థం ఉంది. అది చీకటిని పటాపంచలు చేయటం. అలాగే మీ జన్మ కూడా ఓ లక్ష్యం ఉంది. అదేమిటో చెప్పండి గురుదేవా. నడిచే కాళ్లకు కళ్ళు లక్ష్యాన్ని చూపిస్తాయి, చెవులు వినిపిస్తాయి, చేతులు అడ్డంకులను ఛేదించి పెడతాయి. ఇవన్నీ మీకుండగా మీ లక్ష్యం గురించి మీకు నేను ముందే చెప్పటం తగదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ఏమిటది గురుదేవా? నాకున్న తపశక్తితో రాక్షసుని నేనే చంపగలను. కానీ నెత్తురుంటి చేత్తు ఒత్తులు ఎలా వెలిగించింది. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఈ అడవులోకి మీ అడుగు మంచి కొడుకు కావాలి. తప్పకుండా గురుదేవా, మీ ఆశీస్సే మాకు అండ. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. దాంతోపాటు మీకిప్పుడు 2 మంత్రాలను ఉపదేశించబోతున్నాను. బల అతిబల అనే ఈ 2 దివ్య మంత్రాలు బ్రహ్మమానస పుత్రికలు. మనసు పెట్టి జపిస్తే ఆకలి తప్పులు బాధించవు, అలసట నిద్ర వేధించవు. మీ శక్తియుక్తులు ప్రచండమై మహాప్రచండమై భాసిస్తాయి. జై భద్రంతే. ఓ ఏమిటిది గురుదేవా? ఈ అడవి ఇంత భయంకరంగా ఉంది. ఇది తాటకవనం. ఒకప్పుడు ఈ ప్రదేశం అందంగాను సిరి సంపదలతోనూ తులతూగేదంటే నమ్మగలవా? నిజమా? చాలా కాలం వరకు ఇక్కడ జనం సుఖంగా జీవించేవారు. ఆ తర్వాతే మొదలయ్యాయి కష్టాలు. ఎలా? సుందుడనే యక్షుడి భార్య తాటకి, ఆమె కుమారుడు మారీచుడు అంతా నాశనం చేసి ఈ ప్రాంతాన్ని కారాడిగా మార్చారు. తాటక యక్షస్త్రీ అన్నారు కదా, మరి ఆమె రాక్షసిగా ఎలా మారింది గురుదేవా? అదో కథ. అగస్త్య మహామునికి కోపం తెప్పించి ఆయన శాపంతో చచ్చాడు సుందుడు. పగా ప్రతీకారంతో అగస్త్యముని ఎదిరించారు తల్లి కొడుకులు. దాంతో రాక్షసుల వదురుగా కాని శపించాడు ఆయన. అంతే, అప్పటినుంచి వాళ్ళ రూపాల్లో ఆశ్రమవాసుల్ని కష్టాలు పాలు చేస్తున్నారు. అయితే ఆ రక్కసి అంతు చూడాల్సిందే. కానీ కాని పనికైతే కాని అనాలి. కానిది కాని పని కాదుగా అన్నయ్య. కాకపోవచ్చు, కానీ ఓ ఆడదాన్ని చంపడం పాపం కదా. కాదు, రక్తం రుచి మరిగిన కసి రక్కసి చెడు చేసేది మగైనా ఆడైనా దండించటం ధర్మ సందేహం లేని రాజకర్తవ్యం. అప్పుడే క్షత్రియ వంశ భవితవ్యం. గురుదేవుల ఆజ్ఞకు గుండెతో తలవంచమని మీతో బయలుదేరేటప్పుడు చెప్పారు నాన్న. మీ మాటే మాకు వేదమంత్రం. ఇదిగో ఈ విల్లు సాక్షిగా తాటక తాట ఒలుస్తానని మాటిస్తున్నాను. ఎవడురా అది? అమ్మా అని పిలిచినా అరిచినా అది తీయగానే ఉంటుంది. కానీ అలా ఆక్రందించిన మారీచుడు మాత్రం మహానీచుడు. అవును, ఉప్పెనలా విరుచుకుపడే ఉపద్రవం వాడు. అవును, మరి వాడికి ఎలా బుద్ధి చెప్తుందో రామబాణం. వేచి చూడాలి. నాయన, నాకిది సంతోష క్షణం. తాటకిని చంపి నువ్వు మాకు చేసిన సహాయానికి ప్రత్యుపకారం నన్నేం చేయమంటావు? అందుకే నేను నీకు ఈ క్షణం అస్త్రోపదేశం చేయాలనుకుంటున్నాను. ఈ అస్త్రంతో నువ్వు యుద్ధంలో
దేవతలు, రాక్షసులు, గంధర్వులు, నాగులు ప్రతి ఒక్కరినీ గెలవగలవు. అస్త్రం కన్నా శాస్త్రం కన్నా మీ ఆశీస్సే గొప్పది. నేను చెప్పే మంత్రాలను నువ్వు చక్కగా గ్రహిస్తే అస్త్రదేవతలంతా నీకు లోబడి ఉంటారు. ఇదిగో కానివు. గురుదేవ, ఇక మీరు యాగదీక్ష వహించండి. తప్పకుండా. ఈ క్షణం నుండి యాగరక్షణ మీది, మీ రక్షణ నాది. నేను మౌనవ్రతంలో ఉంటాను. 6 రోజుల పాటు రాత్రనగా పగలనగా వెలిగే యజ్ఞజ్యోతికి మీరే కావాలి. గుర్తుంచుకోండి. మీ యాగాన్ని ప్రాణప్రదంగా జయప్రదం చేస్తాం. నిజంగా మిమ్మల్ని నాకు ఇచ్చిన దశరథ చక్రవర్తికి ధన్యవాదాలు. మీ పరాక్రమానికి సాటి లేదు. నారాయణుడు తపస్సు చేసిన ఈ స్థలం, విష్ణువు వామనుడై అవతరించిన ఈ స్థలం తిరిగి మాకు సిద్ధార్థం అయింది. మీకెప్పుడు శుభం జరగాలి. వెళ్ళొస్తాం మునీశ్వర. మీరు మాకు చేసిన సాయం మేమే కాదు, ఈ దరిద్రి చరిత్ర కూడా ఎప్పటికీ మర్చిపోవు. గురుదేవా, మరి మాకిక సెలవా? వచ్చిన పని అయిపోయిందా? మనది అనుకోని బంధం. మరి అనుబంధాన్ని చూడకుండానే వెళతావా రామా? మనం ఇప్పుడు మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళాలి. నువ్వక్కడ జనకుడు కూతురు జానకిని చూడాలి, జత కలవాలి. అది సంగతి. జానకి క్షణిక దురదృష్టం మాద్రిని చీకట్లోకి నడిపింది, కుంతీదేవిని కుమిలిపోయేలా చేసింది. శతశృంగుడు ఆమెను పిల్లలతో సహా హస్తినకు చేర్చాడు. కన్నీళ్లు ఒక్కోసారి జీవితాన్ని శాసిస్తాయి, ఒక్కోసారి జీవితాన్ని సాధిస్తాయి. ఈ రెంటి నడుమ గత స్మృతులతో కుములుతున్న కుంతిని హస్తిన చేరదీసిన క్షణం అది. రామాయణంలో మోదాన్ని చెప్పిన నేను భారతంలో ఈ ఖేదాన్ని ఎలా అక్షరీకరించాలి? ఎలా? ఆరీతిందని తమ ఆ నగరంబు ప్రవేశించి
మెలంగనుదృత్తి నడరు అస్త్రపయోధులల్ అంబకంబులన్ ఆగి తన్మాశ్రమ శోక దైన్య భరముల్ హరించుటకు తమ కురు వృద్ధులు వసంగడు బహుళ తాప సహిత భాషితములు దీవనల్ వినయ విధేయతతోడ జేకొనుచును వెండియు నెనరు దొరలు గౌరవముల నర్పగై కొల్చు క్రమమున పితృవియోగ చింతల్ ప్రిదిలి క్రీడ సలిపిరియల ప్రదు సన్మాన స్థితింజాల ధార్తరాష్టలీలందగిలి చెల్లి నిన్న ఈ రోజులోకి ఈ రోజు రేపటిలోకి కరిగిపోతుంది. జ్ఞాపకాలు ఒక్కటే మిగిలిపోతాయి, కన్నీళ్లు మాత్రమే తోడుంటాయి. ఆడదాని జీవితంలోకి నిశ్శబ్దంగా 3 సార్లు వస్తుంది. నా కూతురు పెద్దదైందని అమ్మ మురిసిపోయినప్పుడు ఒకసారి వస్తే, తాళికి మెడ వంచినప్పుడు 2వసారి వస్తుంది. 3 ముళ్ళకో ప్రశ్నగా మిగిలిపోయే 3వ నిశ్శబ్దం ఎప్పుడు వస్తుందో తెలుసా? మగవాణ్ణి కాలం వెంట పెట్టుకుని వెళ్ళిపోయాక కన్నీళ్లు కూడా చప్పుడు చేయని ఈ నిశ్శబ్దాన్ని భరించడం కష్టం, చాలా కష్టం. ముట్టుకోవద్దు అక్కయ్య, నన్ను ముట్టుకోవద్దు. ఆయన్ని చంపేది నేనే. ఇదిగో ఇదిగో ఈ శరీరాన్ని ఎరగా వేసి ఆయన్ని బలి తీసుకున్నాను. నీకేమైనా పిచ్చా? కాదా? ఈ శరీరం మీద, ఈ శరీరం కోరే తుచ్చమైన కోరిక మీద పిచ్చితో కాదా నేను ఆయన్ని చంపేసింది? నువ్వు ఆయన కోరికని కాదన్నావు, వద్దన్నావు. అవును, నాకు తెలుసు. అయినా ఆయన వినలేదు. అవునా? అవును, అది నాకు తెలుసు. కావాలన్నప్పుడు కాదనకపోవడం తప్పు కాదు, కానీ కాకూడనప్పుడు అవుననడం తప్పే. అయితే ఈ రెంటికి మధ్య విధి ఒకటి ఉంది. అదాడిన వింత నాటకమే ఇది. అంతే అంతే. అక్కయ్య, నాకు చచ్చిపోవాలనుంది మాత్రే, చచ్చిపోవాలనిపిస్తోంది. ఆయన లేకుండా నేను బతకలేను. నా మాట కూడా అదే అక్కయ్య. అవునక్కయ్య, బలి తీసుకున్న వాళ్ళకి బతికే హక్కు లేదు. కాదనకక్కయ్య, నేను ఆత్మయోగం వహించి ఆయన్ని చేరాలని నిర్ణయించుకున్నాను. మాత్రే, ఇది నిజం. హే భగవాన్! అక్కయ్య, నేను ఆయన కోరికన ఉన్న ఆ చివరి అదృష్టంతోనే ఈ లోకం వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. కాదనకుండా ఓ సహాయం చేసి పెడితే కన్నీళ్లతో కృతజ్ఞత చెప్తారు. కాదనకే. నా భర్తే నీ భర్త అయినప్పుడు నా పిల్లలు నీ పిల్లలు కారా అని ఇది వరకు ఒకసారి అడిగావు, గుర్తుందా? అదే మాట నేను అడుగుతున్నాను, కారా? అవునక్కయ్య, నకుల సహదేవులకు కూడా నీ ఒడిలో కాసంత చోటివ్వు. నా పసి వాళ్లకు కూడా కూసంత నీ పాలదీవనివ్వు. ఇంతకంటే నిన్నేమీ కోరను. వాళ్ళు తప్పకుండా నీ నీడలో పెద్ద మనసుతో పెరుగుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్తాను. అక్క, నన్ను క్షమించు. చీకట్లో కూర్చున్నావేమ్మా? ఆడదనే ఆకాశంలో
కుంకుమ సూర్యోదయం మగవాడు. అతడు లేని చీకట్లో ఎన్ని దీపాలు వెలిగించినా కుంకుమ దీపం కొండెక్కిందని కులదీపకులను కూడా కూల్చేసుకుంటావా తల్లి? అవునమ్మా, నీ పిల్లలే నీకు పిల్లన గురువులు. అమ్మా అన్న వాళ్ల ప్రతి పిలుపు నీలో ఓ దీపం వెలిగించాలి, చీకటి రూపం తొలగించాలి. కానీ కానీ మునీంద్ర, ఈ ఒంటరి పోరాటం నా వల్ల కాదు కాదు. నన్ను అడిగితే అమాయకత్వానికి కూడా అమ్మోమాను. నేను ఒంటరిని అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇదిగో ఇలా చూడు, ఈ చేయి కూడా ఒంటరి, కానీ ఇది తనకున్న 5 వేళ్లనెప్పుడూ మరిచిపోదు. వీటితోటే బతకడానికి పిడికెడంత శ్రమిస్తుంది, బాధల్లో పిడికెలు బిగిస్తుంది. లేమ్మా, సామ్రాజ్యాన్ని కాదనుకుని బంధుజనాలకు బహుదూరంగా ఈ శతశృంగం మీద త్రికరణ శుద్ధితో తపోదీక్ష వహించిన పాండుభూపతివి అస్మికం. నిన్నిక పుత్ర సమేతంగా హస్తినకు తీసుకుని వెళ్లి పురువృద్ధులకు అప్పజెప్పాలని నిర్ణయించాం. అది మా బాధ్యత కూడా. కాదనకు, శ్రమైన ఆశ్రమమైన నీకిక హస్తిని నిన్ను తప్పకుండా ఆదరిస్తుంది. ఆకు రాలేటప్పుడు చప్పుడు చేయదు, కాళ్ల కింద నలిగినప్పుడే చప్పుడవుతుంది. జ్ఞాపకం కూడా అంతే, కళ్ళ కిందే చప్పుడు చేస్తుంది. ఏడవని. హస్తిన నిన్ను తప్పక ఆదరిస్తుందమ్మా అని ఆమెనిక్కడికి వెంటబెట్టుకొచ్చాను. ఆ కంట కన్నీరైనా పన్నీరైనా హస్తినే చూడాలిక. హస్తిన కూడా ఇప్పుడు ఓ కుంతీదేవే మునివర్య. ఎక్కడైనా బాధను తీరుస్తుందా? తీర్చాలి, తప్పదు. అదే మనుగడ. గాంగేయ, బిడ్డను తల్లికి అప్పచెప్పాక పాఠశాలకేం పని? నేనిక సెలవు తీసుకోనా? మీ ఆశీస్సులు మాత్రం మాకెప్పుడూ తోడుండాలి శతశృంగ మునీంద్ర. శుభం. విదురా, చెప్పండి గురువర్య. పాండు దంపతుల పరలోక క్రియలకు ఏర్పాట్లు చేయించండి. అమ్మా, ఈ సంసారం నీటి మీద రాతని నీకు తెలియదా? తెలిసి విచారం ఎందుకు? జరిగిన ఘటనలను మర్చిపోవాలి, తప్పదు. భరతవంశానికి అకాల మృత్యు శాపంగా మారిందనే నా బాధనైనా. నీకో నిజం చెప్పమంటావా? ఏమిటి? గతమే మేలు వచ్చే కాలం కంటే. అంటే సుఖాలన్నీ భూతకాలంతోనే నశించాయి. ఇక గడిచే ప్రతి క్షణం జరగబోయే మారణ హోమానికి సమిధగాబోతోంది. నాయనా వ్యాస, నువ్వన్నది నాకు అర్థం కాలేదు. అర్థం లేని అనర్థాలే తొందరలో దాపురించబోతుంది. భూదేవి సౌభాగ్యం శుష్కించి ధర్మకర్మలు నశించి మాయా చీకట్ల ఘోర కలి సంభవించే కాలం సమీపించింది. అవునమ్మా, నిష్కారణ వైరం కారు చిచ్చై నిండు కుటుంబాన్ని కాలరాయిపోతోంది. గుడ్డి ప్రేమ కాలాన్ని చీకటికి తాకట్టు పెట్టబోతోంది. కౌరవ కులం మీద కారు మబ్బులు కమ్మబోతున్నాయి. ఇది నిజం. నువ్విక్కడ ఉండి ఆ వినాశనాన్ని చూడలేవు. అందుకే అంబికా అంబాలికల్ని వెంటబెట్టుకొని నువ్వు ప్రశాంత తపోవనానికి వెళ్ళిపో. ఇది నా ప్రార్థన. ఆలోచించుకో. మరి నేను వెళ్ళొస్తాను. సెలవు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను మహాత్మా. అయితే అదేదో మీకు చెప్పబోయే ముందు మిమ్మల్ని మాట్లాడగాలనుకుంటున్నాను. అడగకూడనిది మనసులోకి రానేకూడదు, అడగాలనుకున్నది మనసులో ఉండకూడదు. గాంగేయ, అడిగేయి. నూతిలో పడ్డ ఈ బంతిని పిల్లలకు చెక్కు చెదరకుండా తీసివ్వడం వెనుక మీ ధనుర్విద్యా పాఠవంతో పాటు నాకేదో కనబడుతుంది. ఏమిటది గాంగేయ? అదేదో మీరే చెప్పాలి.
ముఖాన్ని మూసుకొని అద్దంలోకి చూస్తూ అద్దమా నేనెలా ఉన్నాను అని అడిగితే అద్దం మాత్రం ఏం చెప్తుంది? సూటిగా అడుగు గాంగేయ, ఏం కనబడుతోంది? కసి కసి కనబడుతోంది ఆచార్యవర్య. కసి. అవును, కసి. కసి బాధలోంచే పుడుతుంది. బాధ ఏమిటని అడుగు, చెప్తాను. చెప్పండి, దయచేసి చెప్పండి. ఇవేమిటి? కన్నీళ్లు. నదులు వెళ్లి ఉప్పునీటి సముద్రంలో కలిసిపోవడం ఒక ప్రకృతిలోనే కాదు, మనిషి లోపల కూడా జరుగుతుంది. సంతోషాలన్నీ వెళ్లి విషాదంతో కలుస్తూ ఉంటాయి. అందుకే ఈ కన్నీళ్లు ఉప్పగా ఉంటాయి. నీకిది తెలుసా? కుండలోంచి పుట్టిన ఈ ద్రోణుడు కుండలో కుటుంబానికి ఇంత మెతుకుడికించలేకపోతున్నాడు. విలువిద్యలో ప్రపంచానికి తెలియని పాఠాలు నేర్చిన ఈ ద్రోణుడు దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నాడు. ఆచార్య. అవును దేవవ్రత, ఆ కలిని బాణంతో శాసించగలవాడు కూడా ఆకలి బాధకు ఏడుస్తాడు. ఏడుస్తున్నాను, నేనిప్పుడు ఏడుస్తున్నాను, అంతే. ఆచార్య, అసలు జరిగిందేమిటి చెప్పండి. పాంచాల ద్రుపదరాజు మీకు తెలుసు? తెలుసు. అతడు నేను కలిసి అగ్నివేశ మహర్షి వద్ద వెలుపాఠాలన్నీ నేర్చుకున్నాం. తండ్రి చనిపోయాక రాజ్యాధికారాన్ని చేపట్టడానికి వెళుతూ స్నేహాన్ని మర్చిపోనని మాటిచ్చాడు. ఆ తర్వాత కృపాచార్యుడు చెల్లెలు కృపికి నాకు పెళ్ళైంది. మాకు అశ్వత్థామ పుట్టాడు. కాని కాలం కాటేస్తే దారిద్ర్యానికి మనం తలుపు తీయాల్సిన అవసరం లేదు, అదే తోసుకు వచ్చేస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. ఆచార్య. దేవవ్రత, ఆవు పాల కోసం ఏడుస్తున్న నా కొడుక్కి వరిపిండి పాలు పోస్తే అంతా ఎగతాళి చేసి ఏడిపిస్తుంటే చూడలేక 4 పాడి ఆవులనన్నా ఇవ్వకపోతాడా అన్న ఆశతో ఆ ద్రుపదుణ్ణి కలిశాను. కాని స్నేహాన్ని మర్చిపోనున్నవాడు మానవత్వమే మర్చిపోయి నన్ను అవమానించాడు. దాంతో దారిద్ర్యమే నడిపిస్తే మీ హస్తినకు చేరాను. దారిద్ర్యం కాదు, దేవుడు. సాక్షాత్తు ఆ దేవుడు నడిపిస్తే నా హస్తినకు చేరారు. ఈ క్షణం నుండి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇకపై మీ బాగోగులు హస్తిన బాధ్యత. ధృతరాష్ట్ర పాండుపుత్రులకు, అంటే నా మనవలకు మీరు విలువిద్యను నేర్పాలి. హస్తినకు మీరు కావాలి, అంతే. నా మాట కాదనకండి ఆచార్య. చేతులు జోడించకండి దేవవ్రత, జోడించకండి. ఎందుకంటే మీకు నా అవసరం ఎంతో నాకు మీ అవసరము అంతే. మీ ఉద్దేశం? హస్తిన బాగుండాలి, అది మీ లక్ష్యం. పాంచాలం పాడుపడాలి, అది నా గమ్యం. నేనిక్కడే ఉంటాను. ఇప్పటి నుంచి పాఠమే నా పాశుపతాస్త్రం, అంతే. రామాయణార్థంలో విశ్వామిత్రుడు తీసుకుని వెడుతూ ఉండగా రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమానికి బయలుదేరి వెడుతున్నారు. ఈ సందర్భంలో అనంతర కథలను నడిపిస్తూ సూరన్న గారు తన చాతుర్యాన్ని అసమానంగా ఈ దృశ్యంలో ప్రదర్శించారు. అందులోనూ అమిత ప్రౌఢిగ ధార్మికాగ్రియ పితృవ్యాదిష్ట వృత్తిన్ మహోత్తమ భక్తిన్ గ్రహించి శాంత నవ సత్వ శ్రీ చమత్కార పక్త్రిమ సౌభాగ్య ధురేణ తన్మహి మహర్షి స్వాంత ఈ విధంగా నడిపిస్తూ సుదీర్ఘ సమాసములైనప్పటికీ కూడా అటు భారతార్థము ఇటు రామాయణార్థము చక్కగా స్ఫురించేటట్లుగా ఆయన ఈ ఘట్టాన్ని నడిపించారు.